శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన జిఆర్ స్వామీజీ యొక్క 6 పదుల అర్థవంతమైన ఆనంద ఉత్సవంలో పాల్గొనే అవకాశం లభించడం చాలా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. మేమందరం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, కేంద్ర మంత్రులు, 2 రాష్ట్రాల యొక్క రాజ్య పాలకులు, అలాగే ఇంకా అనేక మంది ప్రముఖులు అందరం కూడా ఇక్కడ చేరడానికి కారణం ఏంటంటే శ్రీ చినజీయర్ స్వామి గారి యొక్క 6 పదుల ఈ ఉత్సవం సందర్భంగా ప్రజల మధ్య జరుపుకొని వారి ద్వారా మనం సన్మార్గాన్ని, సత్ప్రవర్తనను, రుజువర్తనను, మంచి ఆలోచనలు తెలుసుకొని వాటిని జనంతో మనం పంచుకొని అందరం కలిసి దాన్ని పెంచుకొని తద్వారా దేశానికి, సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకని అందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి వచ్చాం. ఎందుకంటే చాలా తక్కువ వయసులో సర్వసంగ పరిత్యాగం చేసి మరి స్వామీజీగా వచ్చి సమాజ సేవ కోసం, సమాజ యొక్క ఉద్ధరణ కోసం, సామాజిక చైతన్యం కలిగించడం కోసం, ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని ప్రజల్లో ఆసక్తి రగిల్చి పెంపొందించడం కోసం వారు దీక్ష తీసుకోవడం, ఆ దీక్షలో ఇప్పటి వరకు వారు సాగించిన ప్రయాణాన్ని గురించి సోదరుడు రామచంద్రారెడ్డి గారు సంక్షిప్తంగా చెప్పారు. ఈ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచంలోని దేశ విదేశాల్లో కూడా స్వామివారికి అనునీయులు ఉన్నారు. వారి యొక్క భక్తులు, అభిమానులు ఉన్నారంటే వారు చేపడుతున్న కార్యక్రమాల యొక్క విశిష్టత, వారు చూపడుతున్న యొక్క మార్గం యొక్క విశిష్టతను మనం అర్థం చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలే కాదు, విద్యా కార్యక్రమాలు కావచ్చు, వైద్య కార్యక్రమాలు కావచ్చు, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఇవాళ అన్ని రంగంలో కూడా స్వామీజీ తన యొక్క శిష్య బృందంతో కలిసి పనిచేస్తున్నారు. ప్రశ్నలు వేసుకోవడాన్ని, వాటిని గురువుల ద్వారా తీర్చుకోవడాన్ని మన సంస్కృతి ప్రోత్సహించింది. ప్రశ్నకు సమాధానం చెప్పేది ఎవరు? గురువు. ప్రశ్నను అర్థం చేసుకొని దానికి సమాధానం చెప్పి మనకు సరైన మార్గం చూపించేవాళ్ళు గురువులు. అందుకనే మనం ఎప్పుడు కూడా మన వేదాలు, మన ఉపనిషత్తులు గురు శిష్యుల ప్రశ్నలు, జవాబులు పరంపర ద్వారానే జన్మించాయి. మహాభారతంలో ధర్మరాజు కీలకమైన యక్ష ప్రశ్నలకు సమాధానం ఇస్తాడు. అర్జునుడు శ్రీకృష్ణుని ప్రశ్నించడం ద్వారా భగవద్గీత పుట్టింది. ఏది తెలుసుకుంటే మోక్షం కలుగుతుందో, ఏది తెలియాల్సి ఉందో అదే చెబుతానని శ్రీకృష్ణుడు అర్జునుడికి గురుబోధ చేశాడు. జ్ఞానము, భక్తి, కర్మయోగాల్లో జ్ఞానమార్గం ద్వారానే తను చేరుకునేవాడే తనకిష్టమైన వాడని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి భ్రమయాం సర్వభూతానాని యంత్రారూఢాని మాయ. ఈశ్వరుడు సర్వప్రాణుల్లో ఉన్నాడు, సమస్త భూతాలని తన శక్తితో యంత్ర చక్రాల్లాగా తిప్పుతున్నాడని కృష్ణుడు పరతత్వ స్వరూపాన్ని వర్ణించాడు. శ్రీకృష్ణుడు ఆచరిస్తే, అంటే శ్రేష్ఠుడు ఆచరిస్తే దాన్ని మిగతా వాళ్ళందరూ ఆచరిస్తారు. అందుకని దాన్ని ఇతరులు ప్రమాణంగా స్వీకరిస్తారు. ఒక ముఖ్యమంత్రి, ఒక కేంద్ర మంత్రి, ఒక రాజ్య పాలకులు, ఇది ఒక ప్రజాప్రతినిధులు దాన్ని ఆచరిస్తే మిగతా వాళ్ళందరూ కూడా ఇది మంచి మార్గము, ఇది ఉత్తమ మార్గమని ఆలోచించి దాన్ని అనుసరిస్తారు. అందుకని మనం గురువుల యొక్క పాత్ర మన సమాజ జీవనంలో ఎంతో కాలంగా మన అందరం కూడా అనుభవిస్తున్నాం. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం అవుతుందో భారతీయ సంస్కృతి, హిందూ జీవన పద్ధతి, అది ప్రపంచంలో కన్నా ఉత్కృష్టమైనది. నేను మతాన్ని గురించి మాట్లాడను. మతము వ్యక్తిగతము, కానీ మనందరి గతము ఒక్కటే. మతము వేరైనా మనందరి యొక్క గతము ఒకటేనే విషయాన్ని మనందరూ గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. మనందరూ పూర్వీకులు కూడా ఒకటే. అందుకని వాళ్ళు చూపించినట్టు సన్మార్గము, సత్ప్రవర్తన, ఆ ధర్మ పరిరక్షణ మార్గంలో మనందరూ ముందు వెళ్ళవలసి ఉంది. మన గురువుల్లో మనకు కొందరు జ్ఞానయోగం ద్వారా, మరికొందరు భక్తి యోగం ద్వారా, మరికొందరు కర్మయోగం ద్వారా మోక్షాన్ని పొందే మార్గాన్ని నిర్దేశిస్తారు. ఈశ్వర ప్రాప్తికి ఏకైక పదం చక్కటి భక్తి మార్గమే అన్నాడు స్వామి వివేకానందుడు. భాగవతం భక్తిని 9 రకాలుగా విభజించింది. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చన, వందనము, దాస్యము, సఖ్యము, ఆత్మ నివేదనము, ఈ 9 విధ భక్తి మార్గాలను రామకృష్ణ పరమహంస కూడా ఆదరించాడు.
అవివేకులకు ఇంద్రియాల విషయంలో ఎలాంటి ప్రీతి ఉంటుందో అలాంటి ప్రేమను భగవంతుడు ఉంచుకోవడమే భక్తి అని భాగవతం చెబుతుంది. ఉపాసన, ధ్యానం, ధారణ, జపం, తపస్సు ఇవన్నీ భక్తిలో భాగాలే. జిఆర్ స్వామీజీ ఈ మార్గాల ద్వారా లక్షలాది మందిని చీకటి నుంచి వెలుగులోకి తీసుకెళ్తూ ఉన్నారు. చీకటి నుంచి వెలుగులోకి జ్ఞాన దీపం వెలిగించడం ద్వారా, జ్ఞాన జ్యోతి రగిలించడం ద్వారా, మన అందరిలో ఆలోచనలు రేకెత్తింపు ద్వారా మనకి సన్మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు, సత్ప్రవర్తన చూపిస్తూ ఉన్నారు. అందుకే నాకు స్వామీజీ అంటే చాలా గౌరవం, చాలా అభిమానం కూడా. ఎందుకంటే ఇవాళ వేగవంతంగా నడుస్తున్న ఈ ప్రాపంచిక జీవితంలో ఒకరితో ఒకరు పోటీ పడుతుండే తరుణంలో, అనేక రకాల పాశ్చాత్య వ్యామోహంలో మనందరం కొట్టుబిట్టాడుతున్న తరుణంలో ఇలాంటి మహనీయులు, గురువులు మనకి ఈ కలియుగంలో సమాజంలో మన మధ్యన ఉండి మనతో కలిసిమెలిసి తిరుగుతూ, మనతో కలిసి నడుస్తూ, తిరుగుతూ, మాట్లాడుతూ మనకి మార్గదర్శనం చేయడం అవుతుందో అది చాలా అవసరం. అలాంటి అవసరాన్ని మనందరం కూడా సద్వినియోగపరచుకోవడానికి అవసరం ఎంతో కూడా ఉంది. అధ్యయనాధికారానికి గుణమే నిబంధన అని మన శాస్త్రాలు ఘోషించాయి. ధర్మవ్యాధుడు, విదురుడు తమ వర్ణాలతో నిమిత్తం లేకుండా మోక్షాన్ని పొందారు. జిఆర్ స్వామి మన వైదిక సాంప్రదాయాన్ని అనుసరించి రామానుజుడి మార్గంలో అందరినీ భగవరాధనలో భాగం చేస్తున్నారు. ఇందాక ఒక చిన్న యోగా ప్రదర్శన మనందరూ చూసాం, అద్భుతమైనది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించదగినది. 1000 సంవత్సరాల కిందట శ్రీ 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 రామానుజుడు ఆ రోజే ఈ కుల వ్యవస్థను తెంచివేసి భగవంతుడికి అందరూ సమానులే, అందరూ కూడా భగవత్ ప్రార్థనలో పాల్గొవచ్చని చెప్పడం అవుతుందో అలాంటి మహనీయుల యొక్క సంతతి అయిన మనం ఇవాళ సమాజంలో అక్కడెక్కడ వినబడుతుంటే ఈ కుల వ్యవస్థలు, ఈ అంటరానితనం, ఈ వివక్షత, వీటన్నిటిని ఎంత త్వరగా మనం నిర్మూలించుకుంటే అంత తొందరగా, అంత వేగంగా మనం ముందుకు వెళ్తాం. ఇది మనకి నిజంగా సిగ్గుచేటైన విషయం. మన దేశానికి, మన సంస్కృతికి, మన ధర్మానికి, మన ఆచారానికి, మన యొక్క పరంపరలకన్నిటికి కూడా ఒక మచ్చ లాంటిది ఈ అంటరానితనం. స్వామీజీ చాలా సంతోషం, మఠం వదిలి, పీఠం వదిలి, జనంలో కదిలి మెదిలి తిరిగి వారి మనసు తెలుసుకొని తన మనసులోని మాటలు వారికి చెప్పి వారిని నొప్పించి మప్పించి అన్ని విధాల ప్రజల్లో మార్పు తీసుకురావడం, అన్ని రకాల వాళ్ళు కూడా భగవంతుడు సృష్టించినప్పుడు మతం కులం రాశాడా ఎవరికైనా? ఎవరు ఉచ్చము, ఎవరు నీచమని ఎవరు చెప్పారు? ఇవన్నీ మధ్యలో వచ్చినవి, మధ్యలోనే పోవాల్సి ఉంది. దానికి చొరవ తీసుకోవాల్సింది, దానికి నాయకత్వం వహించాల్సింది ఇలాంటి గురువులు. శ్రీ శ్రీ రామానుజుల వారు ఆ రోజుల్లోనే ఈ మార్గాన్ని చూపించాడు. మరి వారి యొక్క ఈ సహస్రాబ్ది సందర్భంగా శ్రీ చిన్నజీయర్ స్వామి గారు చొరవ తీసుకొని పెద్ద ఎత్తున వారి విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం, తద్వారా మనందరూ స్ఫూర్తి పొందేందుకు ప్రయత్నం చేయడం చాలా సంతోషం. మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు యాదాద్రిని దానికి అన్ని రకాల హంగులు సమకూర్చి సుందరంగా తయారు చేసి చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. యాదగిరి నరసింహస్వామి యొక్క దేవస్థానాన్ని మళ్ళా తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం, విస్తరించే కార్యక్రమం చేయడం. ఇవన్నీ ఎందుకంటే ఆ రాత్రిలో దేవుడు ఉన్నాడా? మీ నాన్న చనిపోతే ఆ ఫోటోలో మీ నాన్న ఉన్నాడా? ఒక గుర్తుకి, ఒక భక్తికి, ఒక అనురక్తికి, ఒక ఏకాగ్రతకు, దాని ద్వారా మనం స్ఫూర్తిని పొందుతాం. అందుకనే మన పెద్దలు ఈ దేవాలయాలు, ఈ మందిరాలు ఇవన్నీ ఎందుకు నిర్మించారంటే మనలో అలాంటి మంచి ఆలోచనలు రేకెత్తింపజేయడానికి, ధర్మ ప్రవర్తన, రుజువర్తన మనలో కలిగిపోజేయడం కోసం వీటన్నిటినీ 1017లో జన్మించిన రామానుజాచార్య శాస్త్రాధ్యయనానికి, దేవాలయాల్లో ప్రవేశించడానికి అన్ని వర్గాలకు అర్హత ఉందని ప్రతిపాదించిన గొప్ప సంఘ సంస్కర్త. ఈ వాజ్ ద బిగ్గెస్ట్ సోషల్ రిఫార్మర్ ఇన్ అవర్ కంట్రీ. ఐ వాజ్ స్టే ఇట్ ఆల్సో ద గ్రేట్ రామానుజాచార్య. శంకరుడు ప్రతిపాదించిన అద్వైతానికి కొనసాగింపుగా విశిష్టద్వైతాన్ని ప్రతిపాదించిన రామానుజుడు మానవ మాతృలంతా వేదాధ్యయనానికి అర్హులేని చాటి చెప్పారు. అణగారిన వారందరినీ ప్రధాన జనజీవన శ్రవంతిలోకి తీసుకొచ్చి భగవంతుని ముందు అందరూ సమానులే అని పిలిపించారు. ఈ అంటరానితనం పోవడానికి రాజకీయ నాయకుల కంటే కొంతమందికి దాని రాజకీయ ప్రయోజనాల గురించి ఆలోచించుతారనుకోవచ్చు. కానీ స్వాములు, గురువులు సమాజానికి మరింత మార్గదర్శనం చేయవలసి ఉంది. ఇలాంటి యొక్క ఈ మచ్చ నుంచి సమాజాన్ని బయటకు తీసుకురావడం కోసం గురువులు కానీ చొరవ తీసుకుంటే అది మరింత వేగవంతంగా సమాజంలో ఉంటే ఈ అసమానతలు, ఈ పెద్ద చిన్న అనే తేడాలు తొందరగా తిరిగిపోయేందుకు అవకాశం ఉంది. అందుకని తన గురువైన యమునాచార్యుల శిష్యుడైన కంచీపూర్ణ దళితుడన్న పేరుతో తన ఇంట్లోనే అవమానానికి గురైతే రామానుజాచార్యులు సహించలేక కుటుంబ జీవనాన్ని ప్రత్యేకించి సన్యాసిగా మారారు. నా మలిన దేహంతో ఎక్కడికి వెళ్ళాలి, చుట్టూ ఉన్న ప్రపంచంలో తనకు స్థానం లేదా అని రోధించిన ఒక వృద్ధ దళిత మహిళ రామానుజుడు ఎంతో మార్పుని తీసుకొచ్చింది. ఆమె పాదాలపై పడి క్షమించమని కోరిన రామానుజుడు తన జీవితమంతా దళితుల యొక్క సేవకే అంకితం చేశాడు. అలాంటి మహానుభావుడు. మనం
వారి యొక్క వారసులం మనం. ఆ వారసత్వాన్ని మనం కాపాడుకోవాల్సి ఉంది. అన్ని వైష్ణవ దేవాలయాల్లో దళిత ప్రవేశానికి మార్గం సుగమం చేశాడు. మోక్షానికి దారితీసిన ఒక మంత్రాన్ని రహస్యంగా ఉంచాలని తనకు దీక్ష ప్రసాదించిన నమ్మికి చెబితే ఆలయం గోపురం ఎక్కి ప్రజలందరినీ పిలిచి ఆ మంత్ర ఉపదేశాన్ని చేసిన మహానుభావుడు రామానుజుడు. ఆయన ఇవాళ మనందరూ కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. తన వల్ల లక్షలాది మందికి మోక్షం కలిగితే తనకు అంతకంటే కావాల్సింది ఏమిటి? మీ మాట ధిక్కరించినందుకు ఏ శిక్ష విధించినా స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నానని రామానుజుడు ప్రకటించాడు. ఆ మాట విని నంబి ఆయనను కౌగిలించుకొని ఆశీర్వదించాడు. ఆ తర్వాత రామానుజుడు 1000 మంది దళితులతో వేదాధ్యయనం చేయించాడు. వారికి తిరుకుళత్తార్ అని పేరు పెట్టి పుండరీక తిలకంతో తీర్చిదిద్దాడు. ఆలయాల్లో పూజారులుగా నియమించారు. ఇవాళ మన గురువు గారు శ్రీ శ్రీ చిన్నజీయర్ స్వామి గారు అదే మార్గంలో పయనిస్తూ మనకందరికీ మార్గదర్శనం చేస్తున్నారు. సామాజిక మార్పులు తెస్తున్నారు. సంఘ సంస్కర్తగా వారు మనందరినీ ప్రేరేపిస్తున్నారు. వారు చేసే శ్రీ రామానుజ వారు చేసినటువంటి సేవలకు ఆయన అవతరించి 1000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శంషాబాదులో 216 అడుగుల బృహత్తరమైన రామానుజుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించి దాన్ని వచ్చే సంవత్సరం ఆవిష్కరించాలని శ్రీ చిన్నజీయర్ స్వామి సంకల్పించడం ఒక మహత్తరమైన విషయం. ఈ సందర్భంగా స్వామీజీ గారి యొక్క శిష్యుడు ఆ ప్రాంతంలో దానికి స్థలం కూడా ఏర్పాటు చేసి స్వామీజీకి సహకరిస్తున్న శ్రీ జూపల్లి రామేశ్వరరావు, జగపతిరావు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నేను మీ అందరి తరఫున కూడా హృదయపూర్వకంగా వారిని అభినందిస్తున్నాను. సత్కార్యం చేయాలంటే సంకల్ప సిద్ధి ఉండాలి, దానికి అనురక్తి ఉండాలి. కేవలం భక్తి అంటే దండం పెట్టుకొని లేదా నామాలు పెట్టుకొని లేకపోతే మంత్రాలు జపిస్తేనే భక్తి కాదు. భక్తి అనేది దాని పట్ల అనురక్తి అంటే దాన్ని ఆచరణలో చూపించాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ భక్తి మార్గంలో ప్రజలందరికీ కూడా మనం సేవ చేయాల్సిన అవసరం ఎంత ఉంది. ఆ సేవను మరి వారు చక్కగా చేస్తున్నందుకు చాలా సంతోషం. ఈ ఏడాది జూలై 17న శ్రీ జిఆర్ స్వామి వచ్చి స్వయంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి ఈ యొక్క పథకాన్ని గురించి స్వయంగా వివరించారు. ప్రధానమంత్రి గారు కూడా ఈ విషయం విని చాలా సంతోషించారు. ఆయన నాకు చెప్పాడు, చాలా మంచి కార్యక్రమం చేస్తూ ఉన్నారు, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ప్రధానమంత్రి గారు కూడా మరి ఆశిస్తూ ఉన్నారు. ఈ 1000 సంవత్సరాల కిందట రామానుజ స్వామి ప్రారంభించిన యొక్క పవిత్ర కార్యక్రమాలను చిన్నజీయర్ స్వామి ఇవాళ కొనసాగిస్తూ ఉన్నారు. ఇంకా అంటరానితనం, ఇంకా వివక్షత, ఇంకా దళితులపై అణచివేత, అలాగే ఇంకా కుల వివక్షత ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కులము అనే దానికి ఇవాళ సాంఘిక పునాది లేదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. నా మనసులో మాట, కులానికి సాంఘిక పునాది లేదు. వృత్తులను బట్టి ఒకప్పుడు కులాలు వచ్చాయి, ఇవాళ వృత్తులు మారాయి, ప్రవృత్తులు మారాయి, రుచులు మారాయి, అభిరుచులు మారాయి. బ్రహ్మజ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మడు అన్నారు. ఇవాళ అందరిలో బ్రహ్మజ్ఞానం ఉంది, కొంతమందిలో అజ్ఞానం ఉంది. అలాగే వ్యాపారం చేసేవాడిని వైశ్యుడు అన్నారు. ఇవాళ చౌదరి గారులంతా చెప్పులు అమ్ముతూ ఉన్నారు పాపులర్ షూ మార్ట్ పేరుతో. చెప్పులు చేసేవాడిని చమర్లు అంటే వీళ్ళంతా చమర్లేనా? రాజ్యం చేసేవాడిని రాజు అన్నారు. ఇవాళ చంద్రశేఖరరావు గారు రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజా? నరేంద్ర మోడీ గారు రాజ్యం చేస్తున్నాడు, ఆయన రాజా? కాదు. అందుకని మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటుందో, దానికి కుల వ్యవస్థకు కాలం చెల్లింది. కుల వ్యవస్థకు కాలం చెల్లింది. ఇవాళ మనకు కావాల్సింది కులము, ధనము, మతము కన్నా గుణము ప్రధానమనే విషయాన్ని మనం అందరం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. హిందూ ధర్మం యొక్క సర్వోత్కృష్టమైన ఆలోచన ఏంటంటే ధర్మ పరిరక్షణ. గురు బ్రహ్మ, గురు విష్ణు మనం మొదలుపెట్టినప్పుడే చిన్నప్పుడు తల్లి, ఆ తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు మనకు మార్గదర్శనం చేస్తారు. వాళ్ళని ఎప్పుడూ మనం పూజిస్తూ ఉంటాం. ఆ తర్వాత భగవంతుడిని పూజిస్తాం. మనకి చిన్నప్పుడు బుద్ధి ప్రతిపత్తులు మనకి మన తల్లిదండ్రులు చెప్తే ఆ తర్వాత గురువులు మనకు మార్గదర్శనం చేస్తారు. ఆ మార్గదర్శనాన్ని చూసుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంది. దేశానికే కాదు ప్రపంచానికి కూడా మార్గం చూపగలిగిన జ్ఞాన శక్తి, ఆధ్యాత్మిక చింతన మన దేశంలో ఉంది. ఆ సంపద మనకు ఆధ్యాత్మిక సంపద ఉంది. వీ హ్యావ్ ద రిచెస్ట్ స్పిరిచువల్ హెరిటేజ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ అవర్ ఫోర్ ఫాదర్స్ హ్యావ్ లివ్డ్ అండ్ ప్రాక్టీస్డ్ అండ్ ప్రొఫెస్డ్. దాని గురించి మనం ఏమో సిగ్గుపడాల్సిన అవసరం లేదు, సంశయించాల్సిన అవసరం లేదు. రామానుజుడు దాదాపు 120 సంవత్సరాలు జీవించి సమాజానికి దిశానిర్దేశనం చేశారు. శ్రీ చిన్నజీయర్ స్వామి ఇప్పుడు ఆయన వయసులో సగం వయసు మాత్రమే పూర్తి చేసుకుంటున్నారు. ఆ మిగతా సగం కూడా విజయవంతంగా, అర్థవంతంగా మనందరికీ జ్ఞాన మార్గాన్ని ప్రబోధిస్తూ ముందుకు వెళ్లాలని, ఇలాంటి షష్ఠి పూర్తులు చేసుకొని మరెన్నో వసంతాలు జీవించి అణగారిన ప్రజల్లో కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నట్టు ప్రజల యొక్క స్వాంతన కలిగించడం. భక్తి స్వాంతన కలిగిస్తుంది. ఇట్ గివ్స్ ఎ కంఫర్ట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. కంఫర్ట్, నాట్ ఫిజికల్, మెంటల్ కంఫర్ట్. That is what is required. That gives you peace, and peace takes you to progress. That reduce the tension and increase the attention. That is what is required for all of us. That can be given by our gurus. I am very happy that he is spreading the message of the bhakti. He is spreading the message of the jnana.
and he is showing us the correct path. Let us follow his teachings and preachings and take the country forward and the society forward. ఇవాళ ఈ కార్యక్రమం ఉత్సవం జరపడం కూడా వారిని అభినందించడం కోసం కాదు, వారిని చూపించి మనందరం కూడా స్ఫూర్తి పొందడానికి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఫెలిసిటేషన్ ఈజ్ ఫర్ ఇన్స్పిరేషన్, ఫెలిసిటేషన్ ఈజ్ ఫర్ ఇన్స్పిరేషన్, టు రీగ్నైట్ ఇన్స్పిరేషన్. మనందరిలో అణగారి ఉన్నట్టు యొక్క ఆ భక్తిని, ప్రపత్తిని, ఆ రుజువర్తనను వారి యొక్క ప్రేరణ ద్వారా మనం మరింత పొంది మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తూ ఉన్నారు. లేకపోతే స్వామివారికి ఉత్సవం చేయాల్సిన అవసరం లేదు మామూలు. కానీ స్వామివారిని చూసి మనం ఆ స్ఫూర్తిని మొదల కోసం అని చెప్పారని వారు తన సొంత జీవితాన్ని, కుటుంబాన్ని త్యాగం చేసి ఇవాళ సమాజ శ్రేయస్సు కోసం అని చెప్పని ఎలా ఒక ఆదర్శమూర్తిగా జీవిస్తున్నారో అలాంటి ఆదర్శాలు మనలో కొంతన్నా మనం కానీ దాన్ని ఆలోచించుకొని ఆ మార్గాన్ని మనం అనుసరిస్తే ముందుకు వెళ్ళేటికి అవకాశం ఎంతో కూడా ఉంది. మనం ధర్మం, మన సంస్కృతి గురించి మాడుతుంటే కొంతమంది ఎగతాళి చేస్తుంటారు, ఏందయ్యా సంస్కృతి అని. మన గట్టిగా అడిగితే ఒక మాట చెప్పాను నేను, సంస్కృతి అంటే ఒక మాట చెప్పాడు ఆయన. సంస్కృతి అంటే జీవన పద్ధతి అయ్యా బాబు అని చెప్పి, అటు కాదు సార్ అర్థమయ్యే భాషలో చెప్పండి అన్నాడు. నేను అర్థమయ్యే భాషలో చెప్పాను, నీ రొట్టెను నువ్వు తింటే ప్రకృతి, పక్కవాడి రొట్టెను పెరుక్కొని తింటే వికృతి, నీ రొట్టెను పక్కవాడికి పంచిస్తే సంస్కృతి. అదేరా బాబు సంస్కృతి అని చెప్పాను. నమస్కారం.